మహీపతుల వారి ఫర్మాన ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా వెంకటాపురం కాపురస్తుడు రోసయ్య కొడుకు ప్రతాప్ అనేవాణ్ణి బందిపోటుగాను రాజద్రోహిగాను మేము నిర్ణయించాం. అందుచేత ఈ ప్రతాప్ను ప్రాణాలతో పట్టి అప్పగించిన వారి శవాల్ని పట్టుకు వచ్చిన వారిని పట్టుకోవడానికి ఆచూకీలను చెప్పినా అట్టి వారికి 1000 మొహరీలు బహుమానం ఇవ్వబడు. ప్రాణాలతో కాని లేక వాడి శవాన్ని గాని పట్టి ఇచ్చిన లేక వాడి ఆచోకి తెలిపిన ఎవరు మీరు? ఏమిటి వేషాలంతా? మేము ఎవరనుకున్నారు? మహామహా సామంతరాజు మహీపతులం కాదు తెలుసా? తెలియకే బాగా తెలుసు. నిన్నెరగని వాళ్ళు ఎవరుంటారు? నిన్ను తప్పు తప్పు తమన్ని అనండి. ప్రతాప్ నీలాంటి వాళ్ళని తమరు అని అనలేడు. ప్రతాప్? అవును, నేనే ప్రతాప్ని. నన్ను పట్టి బంధిస్తే బహుమానం ఇస్తానన్నావు కదూ? అన్నానా? అన్నే అన్నానేమో. అయినా మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎందుక? ప్రజలను దోచుకొని ఖజానాలో దాచుకున్న డబ్బు కక్కించడానికి. ప్రాణాలు ఎందుకు? లేవే లేవు. ప్రాణాలు లేవు. ప్రాణాలు ఎందుకు? ఇవిగో తాళాలు. నడు నడు. అదే వద్దండి, నడవండి అను. నడవండి వండి. నాన్న ఇది వింటున్నావా? ఏమిటమ్మా? ప్రతాప్ రాజద్రోహిత. అతను పట్టిస్తే బహుమతి ఇస్తానని ప్రచండుడు మళ్ళా చాటించాడు. దొంగలే దొరలే ప్రజలను దోచుకుంటూ ఉంటే ప్రతాప్ వాళ్ళ కళ్ళకు రాజద్రోహిగానే కనిపిస్తాడు. ప్రచండు లాంటి వాళ్ళు తమ దౌర్జన్యానికి తల వంచకపోతే ఏమైనా చేస్తారు. ఊరుకుంటే సరి. గాలి వేస్తే కూలిపోయే మనం ఊరుకోక ఏం చేస్తామమ్మా? సామంతరాజులతో విరోధం పెట్టుకోవడం మృత్యువుతో చెలగాటలాడటమే. శిస్తులు గట్టాకి డబ్బు ఉంటుంది కానీ విందారగించడానికి వచ్చిందే. 2 రోజుల నుంచి పస్తులతో చూస్తున్నాం. నేటికి గుక్కుడు గంజి మెతులు దొరికితే విందులా కనిపించిందా నీ కంటికి? నోర్మోయ్, మాటకు మాట చెప్పావంటే నీ తల కోటకు మనకు వేలాడుతుంది. ఊరుకో అమ్మా, ఊరుకో. వారు తలుచుకుంటే ఏం చేయలేరు. దయించండి బాబు, పండిన పంట అంతా మీరే పట్టుకుపోయారు. మండే కడుపుతో మాడి చస్తున్నాం. ఎలా శిస్తు చెల్లించగలం? బ్రతికే బరువు అయితే, పైగా ఈ కరువు ఒకటి. కరువులు కాటకాలు చాలించు. ఏంటండి? భయపడకమ్మా, మేము వచ్చాంగా. ఏమిటి బాబాయ్ హడావుడి? ఏమిటి? ఎవరు మీరు? రామలక్ష్మణ్. కాకపోతే కృష్ణార్జును. లేకపోతే ఎవరిది? పేలగా. పేలలా కావాలా? చెట్పట్లాడతా. అబ్బే తొందరపడకండి, వీడు మావాడేలేండి. నిరుడు బాబాయ్ దగ్గర అప్పుచ్చుకున్నాం, తిరిగి ఇప్పుడు ఇవ్వటానికి వచ్చాం. బాబాయ్ అన్నట్టు వీరికి ఎంత ఇవ్వాలి? 2 మొహరీలు. 2 మొహరీలా? ఇంకే మనం వారికి ఇవ్వాల్సింది 2 మొహరీలే, వారు వీరికి ఇవ్వాల్సింది 2 మొహరీలే. తమ్ముడు ఇచ్చే. అనుమానించకండి, ఆలోచించకండి, ఆలసించకండి, పుచ్చుకోండి. అది మీ డబ్బే. అంటే పేదవాడి డబ్బు గొప్పవాళ్ళ డబ్బేగా. గొప్పవాళ్ళు ఇస్తేనేగా పేదవాడికి వచ్చేది. అవునా? అవును. సమయానికి తావకుండా బ్రతికించారు. ఎవరు బాబు మీరు? వాడు ఇసి తెక్కడా, వీడు సోనం తెక్కడా, ఇద్దరం కలిస్తే బెల్లం తెక్కడా. నేను బాబాయ్. ప్రతాప. ప్రతాప్.
అడుక్కుంటుంది ఆడుకోవడం అయ్యో కొట్టుబడి వచ్చినాడా నీకు బిడ్డలారు బాగా చెప్పు పెద్దమ్మ ఉంటే ఆ పని ఎందుకు చేస్తాడు ఏయ్ ఎవరు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అయితే విను శ్రీ 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 అరివీర భయంకర గండ పేరుండ చండ ప్రచండ మార్తాండ పిరికి పందే పిరికి పంద వాడు కదులే ఏంటి ఇదంతా? ఏముంది శిస్తులు కట్టకపోతే జప్తులు చేస్తున్నాం. ఓహో ఎంత వాలి? వీళ్ళంతా కలిసి 50 మొహరీలు. అంతే ఇద్దామంటావా? ఏయ్ అంతా వదిలేసి రండి. ఏమిటిది బుద్ధి పనిచ్చే కదా ఇదిగా పట్టుకెళ్ళి కోడి పెట్ట సన్నాస పోయా చచ్చినాడు. ఎవరు బాబు దేవుళ్ళే వచ్చి రక్షించావు? నేనే పెద్దమ్మా. ప్రతాప్ బాబా. ప్రతాప్ బాబుకే ప్రతాప్ బాబుకే వీర ప్రతాప్ కి వీర ప్రతాప్ కి వీర ప్రతాప్ కి ధర్మం చేయించాలి. మిత్రులారా, ఒక ప్రశ్న. ధర్మం జయించాలంటారా? అవును, ధర్మం చేయించాలి. ధర్మం జయించాలంటే చాలదు, ధైర్యంగా అధర్మాన్ని ఎదుర్కోవాలి. మన సామంతరాజు మహీపతి అసమర్థుడని అందరికీ తెలుసు. అతన్ని చేజిక్కించుకుని ప్రచండుడు చేసే దౌర్జన్యాలు, జరిపే హత్యాకాండ మీకు తెలియంది కాదు. పస్తులతో చచ్చేవారిపై శిస్తులు చెల్లించకపోతే మన జీవితాలే చెల్లిస్తున్నాడు. తల్లికి పిల్ల కాకుండా, పిల్లకు తల్లి లేకుండా మన వాళ్ళని మన కళ్ళ ముందే చిత్రవద చేస్తుంటే ఏం చేస్తున్నాం? ఇలా ఎందరూ నేలకొలాలి? ఎన్ని మృతికలేపరాలు గుట్టలు కావాలి? ఎన్నాళ్ళు భరిస్తాం? ఇంకా మనం ఎన్నాళ్ళు సహిస్తాం? అయితే లేవండి, మనల్ని మనం రక్షించుకోవాలి. ధర్మమూర్తులైన మహారాజు గారికి మన ఘోష వినిపించే వరకు ఆందోళన సాగించాలి. సింహాల్లా గర్జించాలి, శృంఖలాలు ఛేదించాలి. గుండెకు గుండె గలపాలి, మండే ఆకలి అర్పాలి. అందాక మనకు శాంతి లేదు, విశ్రాంతి రాదు. లేవండి, నేటి నుండి సర్వేశ్వరుని సాక్షిగా, మహారాజు తోడుగా మనం ధర్మయుద్ధం సాగిద్దాం. మిత్రులారా, ఈ మండే అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి. మీ తుది నెత్తుటి పుట్టి వరకు అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరిస్తామని శపథం చేయండి. ధర్మం జయించాలి, జై మహారాజ్కే. ధర్మం జయించాలి, మహారాజ్కే, మహారాజ్కే. జై వీర ప్రతాప్కి.